హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మండే అనమాట. సండే అసలు రికార్డే చేయలేదు సరిగ్గా. ఎందుకంటే బయట తిరగడమే బాగా సరిపోయింది. ఫస్ట్ రిలేటివ్స్ వచ్చారు మధ్యాహ్నం పూట, ఈవినింగ్ ఫ్రెండ్స్తో బయట తిరగడమే సరిపోయింది. వాళ్ళ ముందు బ్లాగ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే పర్టికులర్ ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడా అని చెప్పేసి ఏమో నాకు అలా అనిపించింది అనమాట. నేను పక్కన వాళ్ళ గురించి అలా ఆలోచిస్తానో లేదో తెలియదు. అంటే వాళ్ళు చూస్తారేమో యూట్యూబ్లో, దాని తర్వాత పర్టికులర్గా అనలిటిక్స్ చెక్ చేస్తారేమో, ఏమి వీడియం చేయట్లేదు కదా, వీడియం పిక్కట్లేదు కదా అని అనుకుంటారేమో. నాకేంటంటే ఇది డైలీ హాబీ లాగా. ప్రతిరోజు నేను అంటే నాకు రిమెంబర్ చేసుకోవడానికి ఫ్యూచర్లో అయినా కానీ పర్టికులర్ ఈ డే రోజు ఇలా చేశానా అని చెప్పి తెలుసుకోవడానికి అనేది నేను ప్రతిరోజు అనేది వీడియో పెడతా ఉంటాను అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్, ఇట్స్ నాట్ అబౌట్ సబ్స్క్రైబర్స్. నాకు పర్టికులర్గా ఆ నెంబర్ మీద అసలు ఎప్పుడో ఇంట్రెస్ట్ పోయింది. పర్టికులర్గా ఇలా వీడియోస్ చూడాలా, ఇలా వీడియోస్ వ్యూస్ రావాలి, ఇలా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలా పర్టికులర్గా అనేది ఇంట్రెస్ట్ ఎప్పుడో లేదు అసలు. మామూలుగా చెప్పాలి అని అంటే నా టైప్ ఆఫ్ వన్ డే బ్లాగింగ్ ఎంత బాగుండాలి అని అంటే నాకు చూసి నాకే ఒక విధంగా కిక్ రావాలన్నమాట. చాలా బాగుంది వీడియో చూడడానికి అని చెప్పేసి. ఇప్పుడు ఉండిద్ది మండే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా, టైం లేట్ అయిపోతుంది. నేను సండే బ్లాగ్ చేద్దామన్నా సండే బ్లాగ్ చేయలేదు కదా, అందుకోసం చెప్పేది. సరే ఒక నిమిషం, మా పాట వస్తే కాపీరైట్ స్ట్రైక్ పడిద్ది. వస్తున్నా నేనే బయటికి 2 నిమిషాల్లో. నిన్న వీడియో అప్లోడ్ చేయగానే దాంట్లో ఏదో చిన్న పాట ఉంది అనుకుంటా, ఆ వీడియో వల్ల కాపీరైట్ స్ట్రైక్ పడింది. ఆ ఒక్క కాపీరైట్ స్ట్రైక్ వామ్మో ఏమన్నా నేను ఆ వీడియో డిలీట్ చేసేసి మరి వేరే వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సండే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫన్ డే చెప్పాలంటే. రోజంతా వేస్ట్ చేసేసాను ఆల్రెడీ. రికార్డులు రాయాలి అని చెప్పేసి ఏం రాయలేదు, ఏం రాయలేదు. మార్నింగ్ లేచానా, తిన్న తర్వాత కొద్దిగా 11 to 12 దాకా టైం పాస్ చేశాను. టైం పాస్ చేయడం అయిపోగానే మళ్ళీ మధ్యాహ్నం తినడం అయిపోయింది. ఇంకా దాని తర్వాత రిలేటివ్స్ వచ్చారు. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట. అంటే రిలేటివ్స్ అంటే కొద్దిగా దూరం చుట్టాలు, పెద్దమ్మ అవుతారు. వాళ్ళ కొడుకు వచ్చేసి మా గుంటూరులో మాస్టర్ మైండ్స్లో చదువుకుంటున్నాడు అనమాట, CA. అబ్బాయితో మాట్లాడటం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వచ్చారు. అబ్బాయితో మాట్లాడమైపోయి ఇంటికి వచ్చి అలాగా మా ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ రాగానే ఇంక వెళ్ళిపోయాను బయటికి. వాళ్ళతో పాటు ఇంకా నైట్ మొత్తం కొద్దిగా మన ఏరియాస్లోనే తిరిగేసి వచ్చేసరికి టైం అయిపోయింది. ఎంత స్పీడ్గా అయిపోయింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సండే చాలా స్పీడ్గా అయిపోయింది. ఈ బుక్స్ అన్నీ సర్దుకోవాలి, సర్దుకొని వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అనమాట. మళ్ళీ మాట్లాడుకుందాం. రేపు ఈరోజు మండే రికార్డ్ కరెక్షన్స్ అనమాట. ఎందుకంటే ట్యూస్డే వచ్చేసి హాలిడే, అంబేద్కర్ జయంతి. అందుకోసం అని చెప్పేసి మండే లాస్ట్ డే చెప్పాలంటే రికార్డ్స్ అన్ని సైన్ చేయించుకోవడానికైనా ఏది అవ్వలేదు. ఇప్పుడు క్లాస్కి వెళ్ళి ఎట్లా కంప్లీట్ చేయాలి నేను, నాకు అసలు అదే టెన్షన్ ఉంది పెద్దగా చెప్పాలంటే. వెన్స్డే వచ్చేసేమో ల్యాబ్ ఇంటర్నల్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. అయినా ఉంది 2 ల్యాబ్స్, 2 రికార్డ్స్ అంటే 2 ల్యాబ్స్కి 2 రికార్డ్స్ ఉంటాయి కదా, 2 రికార్డ్స్ సైన్ చేయించేసారనమాట. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉండిద్ది. దానికి నాన్ క్రెడిట్ సబ్జెక్ట్ అది, అంటే క్రెడిట్స్ ఉండవు దానికి. దానికోసం కూడా ఏంటంటే మనం అసైన్మెంట్ కంప్లీట్ చేసేవాళ్ళు. అసైన్మెంట్ కంప్లీట్ చేసేస్తే 12 మార్క్స్ వస్తాయి అనమాట. అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏం జరుగుతుంది అని అంటే, మార్నింగ్ అలాగానే 8 to 9, 9 to 10 వచ్చేసి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులో ఆల్రెడీ మాకు గ్రూప్ డిస్కషన్, మాక్ ఇంటర్వ్యూ, దాని తర్వాత ప్రెజెంటేషన్ 3 అయిపోయినాయి అనమాట. 2 hours ఖాళీగా ఉండిద్ది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అసైన్మెంట్ రాయాలి, దాని తర్వాత ఒక రికార్డ్ కంప్లీట్ చేసేసుకుంటే మధ్యాహ్నం లంచ్ లోపు 2 అయిపోయినాయి అనుకో. నేను ఈరోజు కాలేజ్లో 5 దాకా ఉండేసి ఎమ్మండే దాని తర్వాత వేరే రికార్డు కూడా ఆ 5 లోపు ఉండి రాసేసుకొని అది కూడా కరెక్షన్ చేయించుకుంటే అయిపోవచ్చు. రేపు ఎలాగో హాలిడే, మళ్ళీ ట్యూస్డే. వెనస్డే ఏవో ఇన్ కేస్ చేస్తారు, కాకపోతే ఇరిటేషన్ వచ్చిందంటే ఇరిటేషన్ వచ్చి చేయకపోయారు అని అంటే బిస్కెట్ అయిపోతాం మేము. ఎందుకంటే వెనస్డే నుంచి ఇంటర్నల్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఆబ్వియస్లీ అక్కడ ఎగ్జామ్ జరుగుతుంటే ఇక్కడ రికార్డ్ కరెక్షన్ చేయలేరు కదా, అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. అసలు ఇదంతా మండే కంటెంట్. మండే మాట్లాడాలైతే నేను ఇప్పుడే సండే మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు మండే కోసం నేను మళ్ళీ కొత్త కంటెంట్ ఎత్తుక్కోవాలి. తప్పు చేస్తున్నా గైస్ నిజంగా. ఎందుకు అంటే పక్కన వాళ్ళు జడ్జ్ చేయరనా అనేది ఏమో సెకండరీ థింగ్ ఏమో తెలియదులే, కానీ బ్లాగ్ చేయలేకపోతున్నాను. అదే నాకు పెద్ద బిగ్గెస్ట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను బద్దకిచ్చి వీడియో రికార్డ్ చేయట్లేదా అంటే కాదు. నాకు ఆ పాయింట్ దగ్గర అనిపించింది, మనం ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాం, మనం వీడియో రికార్డ్ చేద్దామని. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, బద్దకం అంటే ఎలా ఉంటుందంటే, నేను ఏదో ర్యాండమ్ మాట్లాడేసి ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసి అట్లా అంటే వ్లాగ్ ఏదో అంటే ఒక ఇంట్రెస్టింగ్ లేకుండా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే
నేను అక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఐడియా వచ్చేసింది మైండ్లోకి థాట్, ఓకే వీడియో తీద్దాము అని చెప్పేసి. కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న పీపుల్ బట్టి నేను వీడియో తీయలేకపోతాను. నాకు ఇంకా అదే అనిపిస్తుంది ఏంటంటే, సోలోగా తీయడమే నాకు ఇష్టం. కాకపోతే ఏంటంటే దరిద్రం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాం కదా, లేకపోతే రిలేటివ్స్ వస్తారు కదా, అక్కడ సోలో ఉండలేము, మనం బయటికి వెళ్ళి వ్లాగ్ తీయలేము అనమాట. ఇంకా వాళ్ళతోనే టైం మొత్తం స్పెండ్ చేయడం అయిపోతుంది అనమాట. అందుకని వీడియో కూడా తీయలేకపోతున్నా. సండే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫన్ డే. ఇప్పుడు దీని క్యాప్షన్ కూడా అదే పెట్టబోతున్నా, సండే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫన్ డే. ఎందుకంటే రికార్డ్స్ ఏం చేయలేదు పని, సండే వేస్ట్ అయిపోయింది, ఎఫిషియెంట్గా రికార్డ్స్ ఏం రాయలేదు, కాకపోతే పెట్టాలి, అదే ట్యాగ్ కింద. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. బస్సుకి టైం అవుతుంది. బై బై. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా. మా కొద్ది జరుగు, మా హెడ్ వస్తుంది. అది ఇప్పుడు తీద్దాం. అది పైకొద్దు. చాక్లెట్